వెల్కమ్ హారతి. సారీ. హారతి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ. అసలు నీ గురించి ఆలోచించలేదు నేను. నీ బాగోగులు చూసుకోలేదు. నేను పట్టించుకోవట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ నీ ఫిజికల్ నీడ్స్ గురించి కూడా నేను ఆలోచించలేదు. రావు, నేను నిన్ను కోరుకుంది ఇదే. నేను నా ప్రాబ్లం అన్నావు కదా, నాది కాదు, మన ప్రాబ్లం. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రతిసారి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఎల్లప్పుడూ నాతో కలిసి ఉండవు. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్తాను. మనం కొత్తగా అన్ని విషయాలు ట్రై చేద్దాం. మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం. మన ఇద్దరం కలిసి చేద్దాం. ఎస్. ఎందుకంటే నేను జాబ్ ధ్యాసలో పడి, డబ్బు ధ్యాసలో పడి నిన్ను పట్టించుకోకుండా నిన్ను చాలా వేధించాను. నేను విషయం మర్చిపోయాను. లైఫ్ అనే దానికి మీనింగ్ కుటుంబ సభ్యులతో కలిసి సమైక్యంగా జీవించడం. రాము, నన్ను అర్థం చేసుకునేందుకు చాలా థ్యాంక్స్. జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్, కానీ మనం ఇద్దరం వాటిని జీవితాంతం ఫేస్ చేస్తూనే ఉండాలి. ఏదైతే మనం ఇప్పుడు డిసైడ్ అయ్యాం, దీనివల్ల మనకు ప్రతిదీ పాసిబుల్. అవునా? ఈరోజు కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా? వాట్ హ్యాపెన్? నీకు విషయం చెప్పాలి. నేను చాలా మిస్టేక్ చేశాను. అదొక పెద్ద తప్పు. నేను ఒక్కదాన్ని కలిసి, అది కూడా శారీరకంగా ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా కలలో. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. వేరే ఒకరితో కలలో అలా చేసినందుకు చాలా బాధపడుతున్నాను. అతన్ని మర్చలేకపోతున్నాను. ఇక్కడ నుంచి మర్చిపోతాను. అది కూడా కల్లోనే జరిగింది. ఇన్ యువర్ డ్రీమ్? ఎస్. ఓకే, డ్రీమే కదా, ఇట్స్ నో ప్రాబ్లం. ఇన్ రియాలిటీ నువ్వు నాదానివి, నాదానిలాగే ఉండు. ఓకేనా?